మణిపూర్‌లో 70% ఆర్మ్స్‌ని ఒక్కసారిగా స్వాధీనం చేసుకున్నారు. 2023లో ఈ వర్గాల మధ్య తగవు, మెయితీ, కుకీ తెగల మధ్య తగవు ప్రారంభమైన తర్వాత మొదట్లో ఆయుధాలు సరెండర్‌కి మోడీ ప్రభుత్వం ప్రయత్నించి అమిత్ షా వెళ్లి కూర్చుని అంతా సెట్ చేశాక ఒక 30% మంది ఆయుధాలిచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కొల్లగొట్టుకుని పోయారు. ఎందుకు? మళ్ళీ కుకీ తెగలొచ్చి మెయితీల మీద దాడి చేయడం, మెయితీలు తిరుగు దాడి చేయడం కోసం అన్నట్టు. ఇప్పుడు మొట్టమొదటిసారి చాలా రోజుల తర్వాత 2023లో వైలెన్స్ కోసం వాడినటువంటిది 260 మందిని చంపి 1500 మంది గాయాలు కావడానికి కారణమై 60,000 మంది రోడ్డున పడ్డానికి కారణమైనటువంటి ఆయుధాలలో 70% తాజాగా మణిపూర్ ప్రభుత్వం రికవర్ చేయగలిగింది. కోబ్రా దళాల ద్వారా ఇది సాధ్యమైంది. అదే సందర్భంలో ఇప్పుడు కోబ్రా బెటాలియన్స్‌ని 2 నుంచి 3కి పెంచుతా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.